నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం అంతా ఏం చేస్తూ ఉంటామంటే తక్కువ క్యాలరీ ఆహారం ఏంటి అని వెతుక్కుంటూ ఉంటాం అనమాట. ఏది చూసినా కూడా అమ్మో ఇందులో క్యాలరీ ఉందేమో, ఇందులో ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయేమో, తింటే మళ్ళీ ఇప్పుడు వరకు చేసినంత వేస్ట్ అయిపోతుందేమో, మళ్ళీ వెయిట్ పెరుగుతామేమో అని ఇలా తక్కువ క్యాలరీ ఫుడ్ చూసుకుంటూ ఉంటాం అనమాట. బరువు తగ్గుతున్నప్పుడు స్పెషలీ మనం ఎప్పుడైతే ఆహారాన్ని నియంత్రించుతామో, ఎప్పుడైతే తక్కువ మోతాదు తీసుకోవాలి, వాల్యూమ్ రెస్ట్రిక్టెడ్గా తీసుకోవాలని ఎప్పుడైతే మనకి అనుకుంటామో అప్పుడే మనకి ఆకలి ఎక్కువ వేయటము, తర్వాత ఎక్కువ తినాలనిపించడం కూడా అప్పుడే ఉంటుందన్నమాట. అది సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే తక్కువ తినేటప్పటికి ఇంకా సరిపోనట్టు, ఇంకొంచెం తింటే బాగున్నట్టు, ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తిందాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో మనం చేయవలసింది ఏంటంటే తక్కువ క్యాలరీ ఉన్నటువంటి ఆహారము, ఫిల్లింగ్గా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం చాలా అవసరము. ఎక్కువ లిక్విడ్ క్వాంటిటీస్, లిక్విడ్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు, సూప్స్ లాంటివి తీసుకుంటే కనుక మనకి దాని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, అది ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఆహారంతో పాటు సూప్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆహారానికి మధ్యన ఆకలి వేయకుండా ఈ సూప్ కొద్దిగా తీసుకుంటూ ఉంటే కనుక క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటుంది, నీరసం నిస్సత్తువ రాకుండా ఉంటుంది, తర్వాత మన వెయిట్ లాస్ డైట్ సక్సెస్ఫుల్గా చేయడానికి వీలుంటుంది అనమాట. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా? ఎందుకంటే మనం ఈరోజు చేసుకునేటువంటి రెసిపీ వెయిట్ లాస్కి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్యాబేజ్ స్ట్యూ. క్యాబేజ్ స్టూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, వెల్లుల్లి, మిరియాలు, ఉప్పు, నెయ్యి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ప్రొసీజర్ కూడా, చాలా ఈజీ చేయటము. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. ఈ లోపల మనము మిరియాల్ని కొద్దిగా క్రష్ చేసుకుందాము. మిరియాలు కూడా ఏంటంటే మనకి బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి అన్నమాట. అవి మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే మనము తీసుకునే ఆహారము, మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఎనర్జీ, మనము ఆహారం నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, తీసుకునే ఆహారంలో దాని నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, మనం చేసే పనిలో ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, ఈ 2 బ్యాలెన్సే మన వెయిట్ని నియంత్రించుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనము ఎక్సర్సైజ్ చేసి డైట్ చేస్తూ ఉంటామో అప్పుడు వెయిట్ డెఫినెట్గా తగ్గుతాం. ఎందుకంటే మనం డైట్ చేస్తున్నప్పుడు క్యాలరీస్ రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం ఖర్చు చేస్తూ ఉంటాం. ఏ రోజైతే ఎక్సర్సైజ్ చేయమో ఆ రోజు ఖర్చు అవ్వని క్యాలరీస్ మన బాడీలో ఉండిపోతాయి, అంటే ఆ రోజు వెయిట్ తగ్గదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా ఆహారం తీసుకుంటామో ఎక్స్ట్రా క్యాలరీస్ డెఫినెట్గా వెళ్తాయి అన్నమాట. అందుకని ప్లాన్ ప్రకారంగా డెఫినెట్గా మనము ఈ డైట్, వెయిట్ లాస్ డైట్ అనేది కంపల్సరీ ప్లాన్ ప్రకారంగా చేయటం అనేది చాలా అవసరం. సో మిరియాలు చక్కగా క్రష్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంతా నెయ్యి యాడ్ చేద్దాము. జస్ట్ ఒక డ్రాప్. మనకి ఏమైనా క్యాలరీస్ వస్తాయి ఈ రెసిపీ నుంచి అంటే ఈ నెయ్యి నుంచే రావాలన్నమాట. కొంచెం అంత ఉప్పు, క్రష్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాలు, నెక్స్ట్ వెల్లుల్లి. చాకు పెద్దగా ఉంది, మనం కట్ చేసేదానికంటే కొంచెం అంతా వెల్లుల్లి. ఇవన్నీ కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అన్నమాట. సో వాటర్ యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ ఏంటంటే మనము క్యాబేజ్ని ఇలాగా యాజ్ ఇట్ ఈజ్గా
యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ చిన్న చిన్న ముక్కలు ఏం చేయని అవసరం లేదు. జస్ట్ కొంచెం కావాలంటే ఇంత ఇలా యాజ్ ఇట్ ఈజ్గా మనము క్యాబేజ్ని ఇందులో యాడ్ చేసేయటమే. సో ఎక్కువ నీళ్ళు వేసి నీళ్ళంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. క్యాబేజ్ కూడా ఇందులో చక్కగా బాయిల్ అవ్వాలి. ఇందులోంచి మనకి వచ్చేది ఏంటంటే విటమిన్ సి కంటెంట్, క్యాబేజ్లో ఉన్నటువంటి విటమిన్ సి కంటెంట్ ఇందులో కరుగుతుంది. తర్వాత కొంచెము ఫ్యాట్ ఉంటుంది, ప్లస్ క్యాబేజ్లో కొంత వైటమిన్ కే కంటెంట్ అనేది కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చాలా చాలా సింపుల్, పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ వాటరే తాగడం, ఈవెన్ క్యాబేజ్ కూడా తినవసరం లేదు, ఆ వాటర్ తాగితే సరిపోతుంది. అందులో కొన్ని పోషకాలు, బి వైటమిన్స్ ఇవన్నీ కూడా కరిగిపోయి అందులో వచ్చేస్తాయి. వైటమిన్ సి, బి వైటమిన్స్ అవన్నీ కూడా వాటర్లో వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కే ఉంది కాబట్టి అది కూడా కొంచెం మనము నెయ్యి యాడ్ చేసాం కూడా అది కూడా కొంత అవైలబుల్గా ఉంటుంది మనకి. అయితే వైటమిన్ కే గురించి మీకు చెప్పాలి. ఇది మూత పెట్టేసేసి చక్కగా బాయిలింగ్కి పెట్టేద్దాము. వైటమిన్ కే స్పెషల్లీ మనకి క్యాబేజ్లో ఉన్నటువంటి వైటమిన్ కే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే కే అనగానే క్లాటింగ్ అనమాట, క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. ప్రోథ్రాంబిన్ అనేది తయారవడానికి ఉపయోగపడుతుంది అనమాట. వూండ్ హీలింగ్ అనేది చక్కగా జరుగుతుంది. ఎస్పెషలీ మనకి ఏదైనా కట్స్ ఉండటం కానీ లేకుంటే ఏదైనా ఆపరేషన్ అయ్యి ఉండటం ఆ టైంలో ఈ క్యాబేజ్ కనుక మనము ఇస్తే కనుక అందులో వైటమిన్ కే కంటెంట్ వల్ల మనకి వూండ్ హీలింగ్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎముకలు బలంగా ఉండటానికి కూడా ఈ వైటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది. ఆస్టోకాల్సిన్ అనేది తయారయ్యి ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అన్ని పోషకాలు ఉన్నాయి క్యాబేజ్లో. అయితే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. చాలామంది ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, ఈ క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్స్ ఏవి కూడా తీసుకోకూడదు అనేసి అందరికీ తెలుసు, తీసుకోరు కూడా. ఎందుకంటే థైరాయిడ్ పేషెంట్ ఎవరైనా వచ్చారనుకోండి, క్యాబేజ్ తినకూడదా, క్యాబేజ్ బదులు ఏం తినొచ్చు అనేసి కొంచెము బాధపడుతూ ఉంటారనమాట యాక్చువల్గా. అయితే స్పెషల్లీ క్యాబేజ్ ఇష్టం ఉన్నవాళ్ళు, కాలీఫ్లవర్ ఇష్టం ఉన్నవాళ్ళు అయితే అయ్యో తినలేకపోతున్నామే అనుకుంటారు థైరాయిడ్ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో మనం క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకి పడుతుందన్నమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గైట్రోజెనిక్ ఎఫెక్ట్ అంటారనమాట, థైరాయిడ్ మీద పడుతుంది. ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు మందులు వేసుకుంటారు కాబట్టి మోర్ ఆర్ లెస్ నార్మల్గా థైరాయిడ్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ డైలీ అయితే డెఫినెట్గా తీసుకొని అవసరం లేదు. అండ్ ఆల్సో మనము ప్రతిరోజు అదే క్యాబేజ్, ప్రతిరోజు అదే కాలీఫ్లవర్ డెఫినెట్గా తీసుకోము. వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకుంటాం కాబట్టి హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా క్యాబేజ్ తీసుకోండి. మందులు వేసుకుంటున్నప్పుడు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకుంటారు కాబట్టి ఎటువంటి భయము, బాధ లేకుండా తీసుకోవచ్చు అన్నమాట. చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. ఇంకా చాలా బాయిల్ అవ్వాలి. ఇది చక్కగా ఫుల్ బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని అప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఆ వేడివేడిగా తీసుకుంటే కనుక డెఫినెట్గా ఎనీ అదర్ సూప్ ఇచ్చేటువంటి ఎఫెక్ట్ మనకి ఇది ఇస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఈ జలుబు, ముక్కు దిబ్బడ అలాంటివి ఉన్నవాళ్ళు, గొంతు గురుగుర ఉన్నవాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ సూపు. ముఖ్యంగా ఏంటంటే మీల్కి మధ్యన ఇది తీసుకుంటే కనుక ఆకలి వేయటం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకోటి ఇందులో మనము మిరియాలు యాడ్ చేస్తాం. మిరియాలు ఏంటంటే మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే బర్నింగ్ కెపాసిటీ, మన క్యాలరీస్ని బర్న్ చేసే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ సార్లు డైట్ చేసి మళ్ళీ డైట్ చేసి ఎక్కువ పెరిగి అలాగున్న వాళ్ళకి ఏంటంటే మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయని వాళ్ళకి కూడా మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్ది కూడా మనుషులకి ఏంటంటే మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి ఆహార పదార్థాలు చేసి తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చక్కగా బాయిల్ అవుతుంది. మంచి అరోమా వస్తుంది. నెయ్యి, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి,
క్యాబేజ్తో కలిసి చాలా చక్కటి అరోమా వస్తుంది. చాలా అప్పటైజింగ్గా ఉంది ఇన్ఫ్యాక్ట్. సో ఇంకొంచెం బాయిల్ చేసిన తర్వాత ఇది మనం సర్వ్ చేసుకుందాం. సో క్యాబేజ్ స్టూ చక్కగా రెడీ అయిపోయింది. సో ఇలాగా ఈ క్యాబేజ్ అంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలన్నమాట. వైట్గా వేసింది ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. సో ఈ స్టూ ఇప్పుడు ఈ వాటర్లో ఫుల్ విటమిన్స్ అన్నీ చక్కగా ఉంటాయి. సో తీసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. కొంచెం అంతా ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో క్యాబేజ్ స్టూ రెడీ అయిపోయింది. క్యాబేజ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిలో పీచు పదార్థాలు రైబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్, విటమిన్ B6, మెగ్నీషియం, నియాసిన్, కాల్షియం, సల్ఫర్, ఐరన్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. డయాబెటీస్ పేషెంట్లకు క్యాబేజీ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే క్యాబేజీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. చూశారు కదండి, క్యాబేజీ స్టూ చాలా సింపుల్ రెసిపీ. ఇది సింపులే కాదు, దాంట్లో వచ్చే క్యాలరీస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో బరువు తగ్గాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇన్ బిట్వీన్ మీల్స్ ఈ స్టూ తీసుకుంటే కనుక ఆకలి అనేది వేయదు డెఫినెట్గా. ప్లస్ మనకు కావాల్సినటువంటి సాల్ట్స్ అనేవి ఇందులోంచి వచ్చేస్తూ ఉంటాయి. సో నీరసము, నిస్సత్వం అనేది ఉండదు, ముఖం వాడిపోవటం అనేది ఉండదు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ ఇంకా చక్కగా ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ డైట్లో ఉంటారో ఈ క్యాబేజ్ స్టూ చేసుకుని తీసుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.